కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ సీబీఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని, 57 మంది నిందితులు ఈ కేసులో ఉన్నారని న్యాయవాది ముకుల్ రోహత్గి న్యాయస్థానానికి తెలిపారు. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయాన్ని ముకుల్ రోహత్గి ప్రస్తావించారు. అయితే కవిత దుర్బల మహిళ కాదు అని జస్టిస్ గవాయి వ్యాఖ్యానించారు. కవిత నిరక్షరాస్యురాలు కాదు అని, ఆమెకు ఏది మంచో ఏది చెడో తెలియదా అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు. ఈ కేసులో అప్రూవర్ స్టేట్మెంట్ ఎందుకు ఉపసంహరించుకున్నారంటూ కూడా ప్రశ్నించారు. మొత్తానికి వాడి వేడిగా సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదనలు ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. అయితే ఈడీ వర్సెస్ ముకుల్ రోహత్గి అన్నట్టు వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అటు ఈడీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. బెయిల్ గనక ఇస్తే ఇందులో రకరకాల అంశాలున్నాయి. సో ఇప్పటికే ఆవిడ విచారణలో సహకరించలేదు. అలాగే ఫోన్ల రికవరీలో కూడా 10 ఫోన్లలో 10 రోజుల డేటానే రికవర్ చేశామని చెప్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ ఉంది. కృష్ణ ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి చాలా మంది అప్రూవర్లు అయ్యారు. అలాగే సిసోడియా ఇంకొంతమందికి బెయిల్ వచ్చింది. కవిత విషయంలో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠ ఉంది. అటు కేసీఆర్ కూడా మౌనంగా ఉన్నారు. హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. ఏంటి వాదనల అప్డేట్స్ ఏంటి, మీకున్న సమాచారం ఏంటి? విజయచంద్రిక, మరికొద్ది సేపట్లో ఈ వాదనలు ముగిసే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ను కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ తో కూడినటువంటి ధర్మాసనం ఇవ్వబోతున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరికొద్ది సేపట్లో అంటే ఏ క్షణమైనా దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ ఈ రోజే వచ్చే అవకాశం ఉంది. అయితే కవితకు అనుకూలంగానే చాలా ఈ యొక్క వాదనలు జరిగాయి. ముకుల్ రోహత్గి కవితకు అనుకూలంగా తన వాదనలు వినిపించారు. ఆయన చేసినటువంటి వాదనలను పదే అంటే ముకుల్ రోహత్గి లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఏవైతున్నాయో వాటినే బెంచ్ మళ్లీ ఈడీ సిబిఐ తరఫున వాదించినటువంటి అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజును కూడా ప్రశ్నించడం జరిగింది. ఎందుకు మీరు అంటే కేజ్రీవాల్ విషయంలో ఒక విధంగా, కవిత విషయంలో ఒక విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కేజ్రీవాల్ కి ఈడీ కేసులో కేజ్రీవాల్ కి ఆల్రెడీ బెయిల్ వచ్చింది కాబట్టి కేజ్రీవాల్ కి ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పుడు మరి ఇప్పుడు కవితకు మీరు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? సేమ్ కవిత అదేవిధంగా కేజ్రీవాల్ కి సంబంధించినటువంటి ఆరోపణలు రెండు కూడా ఒకటే కదా. ఆ 100 కోట్ల రూపాయలు తీసుకుని కేజ్రీవాల్ కి ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారన్నదే ప్రధానమైన ఆరోపణ. సో అటువంటిప్పుడు కేజ్రీవాల్ కి ఈడీలో బెయిల్ వచ్చింది. అదేవిధంగా మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది. మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి బెయిల్ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చేసినటువంటి ఒక వాదన ఏదైతే ఉందో ఆ అబ్జర్వేషన్ కూడా ఈ బెంచ్ ఈ రోజు చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి చాలా సీరియస్ వ్యాఖ్యలనే చేయడం జరిగింది. అప్పుడు కొంత ఏదైతే కేసులో ఈ యొక్క ఈ ప్రధానంగా అరుణ్ పిల్లైని కవిత ప్రభావితం చేసిందని మీరు అంటున్నారు. ఆ సమయంలో అరుణ్ పిల్లై జైల్లో ఉన్నాడు. సో ఎలా ప్రభావితం చేసి కవిత ఎలా చేశారని మీరు అనుకుంటున్నారంటూ బెంచ్ అడగటం మనం గమనార్హం. అవును, ఆ సమయంలో అరుణ్ పిల్లై జైల్లోనే ఉన్నారు, కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయొచ్చు. జైల్లో కుటుంబ సభ్యులు, న్యాయవాదులు వారిని కలుస్తూ ఉంటారు, వారి ద్వారా కూడా ప్రభావితం చేయొచ్చు అన్నది ఏఎస్జీ రాజు చేసినటువంటి వాదన. అయితే అందుకు ముకుల్ రోహత్గి చెప్పినటువంటి మాట ఏంటంటే కవిత తండ్రి సీఎం గా ఉన్నారు, ఆయన బ్రదర్ కూడా మంత్రిగా ఉన్నారు, వాళ్ళిద్దరూ బయటే ఉన్నారు. కావాలంటే వాళ్ళిద్దరూ సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చు, సాక్ష్యాలను తారుమారు చేయొచ్చు, కవితకి ఏం అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు చేసినటువంటి యొక్క విచారణ కూడా పూర్తయింది అంటూ, దాదాపు దర్యాప్తు పూర్తయింది అంటూ గతంలో కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో చాలా వాటిలో కూడా ఈడీ సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. 4 నెలల క్రితం 4 నెలలుగా సిబిఐ కేసులో కవిత జైల్లో ఉన్నారు, 5 నెలలుగా ఈడీ కేసులో కవిత జైల్లో ఉన్నారు. ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు, దర్యాప్తు కూడా పూర్తయింది. మొత్తం 493 మంది సాక్షుల్ని విచారించారు 2 కేసుల్లో. ఈడీ అదేవిధంగా సిబిఐ చేసినటువంటి ఈ కేసులో 493 మంది సాక్షుల్ని విచారించారు. మొత్తం ఇందులో 57 మంది నిందితులున్నారు.
ఈ రెండు కేసులు కలిసి 50,000 డాక్యుమెంట్ల పైగా, ఈ కేసులో 50,000 డాక్యుమెంట్ల పైగా ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్లే అవకాశం లేరు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఎక్స్ ఎంపీ, కాబట్టి ఆమె ఎక్కడికి వెళ్లే అవకాశం లేదు. అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో హైకోర్టు బెయిల్ కొట్టేస్తూ కవితకు బెయిల్ కొట్టేస్తూ ఇచ్చినటువంటి ఆర్డర్లో ఆమె దుర్బల మహిళ కాదు, కాబట్టి ఆమె ఇన్ఫ్లుయెన్షియల్ మహిళే కాబట్టి పిఎంఎల్ఏ చట్టం కింద 45A కింద ఈ యొక్క మహిళలకు మినహాయింపు ఇవ్వాలి అంటూ ఏదైతే ఒక సెక్షన్ ఉందో ఆ సెక్షన్ కవితకు వర్తించదు అని చెప్పడం అన్నది సమంజసం కాదని కూడా ముకుల్ రోహత్గి చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మాసనం జోక్యం చేసుకుని నిజమే కదా, ఇప్పుడు దుర్బల మహిళ కాదా అన్నది సెకండరీ, అది అలాంటి ఆ విషయాలనే ప్రధానంగా తీసుకుని హైకోర్టు ఏ విధంగా ఎందుకు కవితకు బెయిల్ నిరాకరించింది అన్న అంశాన్ని పదే పదే ధర్మాసనం కూడా ప్రశ్నించింది. అదేవిధంగా 100 కోట్లు మొత్తం 100 కోట్లు కలెక్ట్ చేశారు కవిత సౌత్ లాబీ నుంచి, వాటిని ఆమ్ ఆద్మీ వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు. కానీ ఆ 100 కోట్లలో ఒక్క పైసా కూడా రికవరీ చేయలేదు. మరి అటువంటిప్పుడు అసలు ఏం కేసు ఇది? పైగా అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మూల ఆధారంగా కవితను జైల్లో ఉంచడం ఎంతవరకు సమంజసం అని కూడా పదే పదే ముకుల్ రోహత్గి వాదించారు. 26 నవంబర్ 2022న ఆమె డిస్ట్రాయ్ చేశారని మొదట్లో పేర్కొన్నారు సిబిఐ ఈడీ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో. ఆమె ఫోన్లను డిస్ట్రాయ్ చేశారన్నారు. కానీ ఆ తర్వాత 5 నెలలకి 7 మార్చి 2023 ఆమెకు సమ్మన్లు ఇవ్వడం జరిగింది. 5 నెలల తర్వాత సమ్మన్లు ఇచ్చారు అన్న విషయాన్ని కూడా ఆయన చెప్పారు. సో మొత్తానికైతే కొంత అంటే ఇటు మనీష్ సిసోడియాకి, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్ కి, కేజ్రీవాల్ కూడా ఈడీలో ఈ బెయిల్ రావటం వల్ల ఇప్పుడు వాదనల సందర్భంగా ధర్మాసనం ఆ అంశాలను కేజ్రీవాల్ బెయిల్ ఇచ్చిన సందర్భంగా సుప్రీం ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఇటు మనీష్ సిసోడియా సందర్భంగా ఏవైతే ఏ ఆధారంగా జరగటం అన్నది సమంజసం కాదు అన్న విషయాన్ని చెప్పడం జరిగింది. ఈడీ వర్సెస్ ముకుల్ రోహత్గి ఏదైతే వాదనలు జరుగుతున్నాయో, ఈడీ తరపు నుంచి వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది రాజు తీసుకెళ్తున్నటువంటి అంశాల విషయంలో ఎంత బలం ఉంది? కోర్టు వాటికి ఎంత పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారాలు కానీ, లేకపోతే విచారణకు సహకరించట్లేదన్న అంశాలను కానీ ఏదైతే బలంగా వాదిస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకునే బలం ఎంత? ఖచ్చితంగా విజయ చంద్రిక ఎవరైతే ముకుల్ రోహత్గి చేస్తున్నటువంటి వాదనలే పరిగణలోకి తీసుకుంటున్నట్లుగా మనకు అర్థమవుతున్నాయి. ప్రస్తుతానికి ఈ యొక్క ఈడీ ముకుల్ రోహత్గి చేసినటువంటి వాదనలు కూడా మనం చూస్తే కవిత తరపున చేసినటువంటి ముకుల్ రోహత్గి ఇందులో ఈ కేసులో సహనిందితుడైనటువంటి మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు. ఈడీ సిబిఐ కేసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలైంది, దర్యాప్తు కూడా ఇప్పుడే పూర్తయింది అంటూ ఏవైతే చేశారో వాటినే ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటినే ఇప్పుడు ఏఎస్జీ ఎవరైతే ఉన్నారో ఈడీ, అదేవిధంగా సిబిఐ తరఫున హాజరైనటువంటి రాజును కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు మీరు ఇన్ని రోజులు ఎందుకు దర్యాప్తుకు సమయం తీసుకుంటున్నారు? అంటే దర్యాప్తు పూర్తయినని ఒక కేసులో చెప్తారు, మళ్ళీ కవిత కేసుకు వచ్చేసరికి దర్యాప్తు పూర్తి కాలేదు, ఇంకా ఆమెను లోపలే ఉంచాలి, ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారు, లేకపోతే సాక్షులను బెదిరిస్తారు, లేకపోతే ఫోన్ ట్యాంపరింగ్ చేశారు, ఫోన్లని ఫార్మాట్ చేశారు అది చెప్తున్నారు. సో వాటన్నిటిని కూడా మీరు మళ్ళీ ఆమె హ్యాండ్ ఓవర్ చేశారు, వాటిని మీరు మళ్ళీ పరిశీలించారు, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు, వాటన్నిటిని కూడా మీరు మళ్ళీ పరిగణలో తీసుకుని దాన్ని కూడా ఛార్జ్ లో ఇచ్చారు. ఇంకేముంది విచారణ చేయడానికి? కవితను విచారించడానికి గాని, కవితను ఇంకా జైల్లో ఉంచడానికి గాని ఇంకేముంది అన్నది ఇప్పుడు ఆమె ధర్మాసనం చెప్తున్నటువంటి మాట. అందుకే ముకుల్ రోహత్గి చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొంత బెంచ్ ప్రభావితం అయిందా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం వాదనలు పూర్తయ్యాయి, ఇటు ముకుల్ రోహత్గి వాదనలు పూర్తయ్యాయి, అదేవిధంగా ఏఎస్జీ రాజు వాదనలు కూడా పూర్తయ్యాయి. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తానికైతే వాదనలు అంటే మనం వాదనల వరకు ఈడీ వాదనల వరకు అయితే కొంత వీగిపోయాయనే చెప్పొచ్చు. ఈడీ
సిబిఐ తరఫున చేసినటువంటి న్యాయవాది రాజు చేసినటువంటి వాదనలు అయితే కొంత వీక్ గానే ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో కేజ్రీవాల్ కి ఏదైతే చెప్పారో అవే ఇక్కడ కూడా చెప్తున్నారని ధర్మాసనం అబ్జర్వ్ చేయటం, తర్వాత ఇంకా విచారించాల్సినటువంటి అవసరం ఏముంది, ఇన్ని రోజులు జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది, గతంలో మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చిన సందర్భంగా బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షనల్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రధానంగా రికవరీ అంశాన్ని కూడా ముకుల్ రోహత్గి స్ట్రెస్ చేస్తున్నారు. ఎక్కడ రికవరీ చేసిన అంశం లేదు. సో అది కూడా కొంత ప్లస్ పాయింట్ గా ఇప్పుడు బెయిల్ మంజూరు చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకటి, ఇన్ కేస్ రాకపోతే కూడా పొడిగించే అవకాశం ఉందా 14 రోజుల పాటు మళ్ళీ రిమాండ్? ఒకటి. రెండు, వస్తే ఏంటి రాకపోతే ఏంటి, బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉంది, బీఆర్ఎస్ సర్కిల్స్ లో ఉన్న టాక్ ఏంటి? అయితే కవితకు అయితే ఈ రోజు బెయిల్ వస్తుందన్న నమ్మకంతోనే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఉన్నారు. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు ఒక 20 మంది కూడా ఈ రోజు ఢిల్లీకి చేరుకున్నారు. వాళ్ళంతా కోర్టుకు కూడా వచ్చారు. కోర్టుకి ప్రత్యక్షంగా వీళ్ళు హాజరు కావడం అన్నది ఈ రోజు తొలిసారిగా హాజరయ్యారు. అందుకే కేజ్రీవాల్ కి కూడా ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. తర్వాత ముకుల్ రోహత్గి వాదిస్తున్నారు, మనీష్ సిసోడియాకి బెయిల్ వచ్చింది, వీళ్ళందరికీ ఇచ్చారు. ఇక ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. వాటన్నిటిలో కూడా చెప్పాల్సిన వాదనలన్నీ కూడా వాటిలో చెప్పేశారు. కాబట్టి ఇక హైకోర్టు ఈ యొక్క కవితకు హైకోర్టు కొట్టేయటం, అంటే ఆమెకు బెయిల్ ని నిరాకరించడంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం దుర్బల మహిళ కాదు అన్న ఒకే ఒక అంశం. కాబట్టి ఆ అంశాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోదు అన్నదే వాళ్ళు గట్టిగా విశ్వసిస్తున్నారు. పైగా గతంలో ఏవైతే చేసిన సుప్రీంకోర్టు కూడా ఇన్ని రోజులు అసలు జైల్లో ఉంచకూడదు ఎవరిని కూడా అంటూ పదే పదే గతంలో కూడా అనేక ధర్మాసనాలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆ ధీమాతోనే ఈ రోజు వీళ్ళంతా కూడా కోర్టుకి హాజరయ్యారు. ఈ రోజు బెయిల్ వస్తే ఆమెను సాయంత్రానికల్లా హైదరాబాద్ తీసుకుపోవడానికి ప్రత్యేక